ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ యాజ్ ఎవర్ ఎ కర్స్ అమాంగ్ ద heathen, O house of Judah and house of Israel, so will I save you, and it shall be a blessing. Fear not, but let your హ్యాండ్స్ బీ స్ట్రాంగ్. యేసయ్య గారు ఈ పాప లోకానికి ఎందుకు వచ్చారు అంటే మన పైన ఉన్న శాపాన్ని కొట్టివేసి పాప భారాన్ని తీసివేసి నిన్ను ఆశీర్వాదాస్పదంగా చేయుట కొరకు, నిన్ను రక్షించుట కొరకు ఆయన దివి నుండి భూమికి తెంచారు. నా పైన ఉన్న శాపాన్ని తొలగించి నిన్ను అన్యజనుల మధ్య గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన ఆశ. ఎందుకంటే ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించారు. ఆయన ఒక్కరు మాత్రమే పాపులను రక్షించగలవాడు. ఎందుచేతనంటే ఆయనలో ఏమాత్రమును పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక పాపులను ఆయనే రక్షించగల సమర్థుడు. దావీదు పట్టణమందు జన్మించిన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవును, నీ చుట్టూ ఉన్న అన్యులు పైకి శాపము లేని వారిగా, నీకంటే ఆశీర్వాదకరంగా కనిపించవచ్చు, కానీ అది నిజమైన ఆశీర్వాదం ఎంత మాత్రమునో కాదు. దేవునిని కలిగి ఉండటమే, దేవునిని నీ రక్షకుడుగా అంగీకరించడమే నీకు కలిగిన గొప్ప భాగ్యముగా మనము ఎంచాలి. మన దేవుడు అన్యజనులందరి మధ్యన నీ శాపమును తీసివేసి ఆయనే నిన్ను రక్షించి గొప్ప ఆశీర్వాదాలు నీపైన కురిపించువాడు. నీవింకా నీ స్థాయి గురించి భయపడుతున్నావేమో. నీ ఇబ్బందికర పరిస్థితులన్నిటినీ మార్చివేసే దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. కనుక నీవు భయపడక ధైర్యము తెచ్చుకుని దేవునిలో సాగిపో. ఆయన వాగ్దానంపై నమ్మక ఉంచు. ఆయన వాగ్దానం చేసిందేమనగా భయపడక ధైర్యము తెచ్చుకొనుడి అని సెలవిచ్చినవాడు. ఇక నుండి భయమును వదిలి ధైర్యముగా నీవు దేవునిలో సాగిపో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో నాయన, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకులను మా అందరికీ దయచేయండి దేవా. నీ పిల్లలమైన మేము తండ్రి అన్యజనులలో శాపగ్రస్తులుగా ఉండకుండా నాయన, మాకు మంచి మేళ్లను, ఈవులను, ఆశీర్వాదాలను ఇచ్చుట కొరకు మీరు మాకై వచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన, ప్రార్థన ఆశుద్ధి కోరని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మీరు విడిపించండి. స్వరూప గారి ప్రార్థన అవసరతలను నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న దేవా. ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరతలను కోరారో నాయన, ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో వారికి మీరే మెండైన ఆశీర్వాదాలు దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.